నమస్తే అండి. నమస్తే. నిజంగా చెప్పాలంటే నొప్పి ఉంది అని అంటే పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ వేరే పని చేయడానికి కుదరదు. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్లో వెన్ కమ్స్ టు డయాబెటీస్ పేషెంట్ వీళ్ళల్లో ఏమవుతుంది అని అంటే ఉండి సడన్గా ఒక మోకాలను వస్తుంది, లేకపోతే ఒక్కవైపు నడుమును వస్తుంది, లేకపోతే రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళు మంటలేస్తున్నాయి, అరికాళ్ళు. నిజానికి చెప్పాలంటే డయాబెటీస్ పేషెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెయిన్స్ కానీ మంటలు కానీ ఎందుకు వస్తాయి అంటారు? బేసికలీ డయాబెటీస్ పేషెంట్స్లో ఏళ్ల కొద్దీ ఉన్న షుగర్ పేషెంట్స్లో ఏంటంటే ఈ నరాలకి ఎస్పెషలీ వేళ్ళకి చేతి వేళ్ళకి కాళ్ళ వేళ్ళకి ఈ నరాలకి సెన్సేషన్స్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే మైక్రో సర్క్యులేషన్ అంటాం, అంటే చిట్టి వేళ్ళు ఉంటాయి కదా, చిట్టి నరాలు కానీ చిట్టి బ్లడ్ వెజల్స్ కానీ అవన్నీ బ్లాక్ అయిపోతూ ఉంటాయి అనమాట ఈ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండడం వల్ల. సో దీనివల్ల వీళ్ళకి తెలియకుండానే ఇనీషియల్ గా రాత్రిపూట ఎస్పెషల్లీ కాళ్ళ మంటలు స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ మంటలు మెల్లిమెల్లిగా తిమ్మిర్లు అవుతూ ఉంటాయి. ఆ తర్వాత తిమ్మిర్ల నుంచి నెక్స్ట్ వచ్చే స్టేజ్ ఏంటి అంటే పోట్లు, కాళ్ళ పోట్లు. లిటరలీ వాళ్ళు రాత్రంతా అలా కూర్చునే ఉంటారు, కంటిన్యూస్ గా పడుకోరు, కాళ్ళు తడుపుకుంటూనే ఉంటారు, కాళ్ళ చుట్టూ గుడ్డలు చుట్టుకుంటూ ఉంటారు. సో ఇంత సఫరింగ్, ఇంత ఇదిగా సఫర్ అవుతున్న వాళ్ళకి పోన్లే కదా అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వీటికి ఏం చేయాలి అని. సో ఈ డాక్టర్లు ఎస్పెషల్లీ ఎక్కడికి వెళ్తారు, న్యూరాలజిస్టులు కానీ లేకపోతే డయాబెటాలజిస్టులు కానీ లేకపోతే జనరల్ ఫిజిషియన్స్ కానీ. సో వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఇది షుగర్ లో చాలా కామన్ అండ్ మీకు ఇది లైఫ్ టైం ఉంటుంది, సో యూ హ్యావ్ టు లివ్ విత్ దిస్. టెంపరీగా కొంచెం ఆ నరాల హైపర్ స్టిమ్యులేషన్ ని తగ్గించడానికి వీళ్ళు ఎస్పెషల్లీ గాబాపెంటిన్లో, ప్రిగాబిలిన్లో లేకపోతే ఇలాంటి మందులు రాస్తుంటారు, లేకపోతే B12 ఇంజెక్షన్స్, RMPలు అయితే చేస్తూనే ఉంటారు. మా దగ్గర చాలా మంది పేషెంట్లు వస్తారు. సో ఇలా చేస్తూ ఉన్నా కూడా ఫర్ టైం బీయింగే వాళ్ళకి ఆ రిలీఫ్ వస్తుంది తప్ప వాళ్ళు ఎటువంటి స్టేజ్ కి రీచ్ అవుతారు అంటే ఇంకా దీంతోనే మనం జీవించాలి. ఓకే, బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది. సో ఈ చిన్న నొప్పులు స్టార్ట్ అయ్యి ఇవన్నీ ఎలా జరుగుతాయంటే లిటరలీ ఇప్పుడు మనం నేల మీద నడుస్తాం కదా, మనం మామూలుగా స్పర్శ నేలకి మనకు తెలుస్తుంది, వాళ్ళకి స్పర్శ కాటన్ మీద నడిచినట్టు ఉంటుంది. సో చెప్పులు వేసుకుంటున్నా ఇటు అటు తూలిపోతూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ వాళ్ళు రియలైజ్ అవ్వరు, పక్కన వాళ్ళు చూసి చెప్తారు అరే నీ నడక తేడా వచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే స్పర్శ తగ్గిపోవడం వల్ల. సో ఫైనల్లీ ఎట్లాంటి స్టేజ్ అంటే వాళ్ళు పని చేసుకుంటూ ఉంటే అక్కడ ఏమైనా గుచ్చుకుంది అనుకోండి, సో వాళ్ళకి అది కూడా స్పర్శ తెలియదు, అక్కడ బ్లీడింగ్ అయిపోతున్నా తెలియదు, కాళ్ళ కింద ఎవరికి కనిపించదు, పుండ్లు పడతాయి. ఈ పుండ్లు హీల్ అవ్వక మళ్ళీ దాంట్లో ఇన్ఫెక్షన్స్, మళ్ళీ అదే కాలుతో నడుస్తుంటారు వాళ్ళు. హీలింగ్ ఎందుకు అవ్వదు, మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది నేను చెప్పినట్టు. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతే పుండ్లు హీల్ అవ్వవు. సో దీన్ని నాన్ హీలింగ్ అల్సర్ అంటాం అనమాట. సో ఇలాగ దీనికోసం మందులు మింగుతూ, యాంటీబయాటిక్లు మింగుతూ దీన్ని అల్సర్స్ ని మళ్ళీ కట్ చేయించుకుంటూ ట్రీట్ చేయించుకుంటూ ఇక ఫైనల్లీ ఎటువంటి స్టేజ్కి వస్తుంది అంటే ఆ ఫుట్ అనే దాన్ని కట్ చేసేయడం కానీ, టోస్ ఆంపిటేషన్, సో ఇంత స్టేజ్ కి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది ఎవరికి అవేర్నెస్ ఉండదు. ఇట్లాంటివి నిజంగా ఈ రోజులలో నేను చాలా చూస్తున్నా. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఆ స్టేజ్ వచ్చేసరికి ఏం లేదమ్మా ఇక్కడ వరకు కాలు తీసేయాలి, వేలు తీసేయాలి, ఇట్లాంటివి బాగా వింటున్నాం మనం. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి పేషెంట్స్ లో ఆల్రెడీ ఈ స్టేజ్ వరకు వచ్చిన పేషెంట్స్ కి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా మీ దగ్గర? ఎస్ మేడం. సో దీన్ని మనము కామన్ గా డయాబెటిక్ న్యూరోపతి ఆర్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. సో వీటిల్లో నర్వ్స్ కి సంబంధించిన డిజీజ్ ఇది. సో ఇక్కడ 2 మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి నరాలకి సంబంధించి అండ్ ఇంకొకటి బ్లడ్ సర్క్యులేషన్ కి సంబంధించి. సో అదే ఈ రెండింటిని ఇంప్రూవ్ చేసామనుకోండి మనము, సో వీళ్ళకి నరాలకి స్పర్శ కూడా తిరిగి వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే అక్కడ పుండు పడింది హీలు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుండు పడదు, వాళ్ళకి తెలుస్తుంది నడిచేటప్పుడు కొంచెం స్పర్శ తెలుస్తుంది. సో దీన్నే మనం ఒక టెక్నిక్ ద్వారా, లంబార్ సింపథెక్టమీ అనే ఒక టెక్నిక్ ద్వారా, ఎస్పెషల్లీ కాళ్ళకి సంబంధించిన నరాల ఒక సమూహం ఉంటుంది, అది స్పైనల్ కార్డ్ లో ఉంటుంది. ఆ నరాల దగ్గరికి వెళ్ళి నేను ఒక 45 minutes ఆఫ్ టైం, ప్రొసీజర్ టైం అనమాట. సో నేను పేషెంట్ ని బోర్లా పడుకోబెట్టి, సో వాళ్ళు మెలుకునే ఉంటారు, లోకల్ అనెస్థీషియా ఇచ్చి ఎక్కడికైతే ఆ నరాల సమూహం ఉంటుందో ఆ పాయింట్ కే వెళ్ళి నేను సియామ్ అనే కంటిన్యూస్ మిషన్, కంటిన్యూస్ ఎక్స్రేస్ కొడుతుంటుంది అనమాట మిషన్. సో ఆ సియామ్ అనే పరికరం ద్వారా అక్కడ చూసి ఆ నరాల ప్లెక్సిస్ నే, ఆ సమూహాన్ని వెళ్ళి చేస్తే వీళ్ళకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కడైతే ఉండదో, ఏ ఏరియాలో అయితే ఉండదో దానికి కారణాలు వివిధంగా ఉంటాయి. అసలు ఎట్లుంటాయి అంటే రకరకాల రీజన్స్ ఉంటాయి. ఏ స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని వెనకకి తీసుకొచ్చి ట్రీట్ చేసి బెటర్ చేసి ఇట్లా యాంపిటేషన్ జరగకుండా చూడగలరు, అంటే కాలు కట్ చేయకుండా చూడగలుగుతారు? నా అడ్వైజ్ ఏంటంటే ఇనీషియల్ గా మీకు ఎప్పుడైతే షుగర్ స్టార్ట్ అవుతుందో లేకపోతే ఇట్లాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయో
అప్పుడే మీరు రియలైజ్ అయ్యి ఆహా ఇలాంటిది ఒక టెక్నిక్ ఉంటుంది అన్నది మనకు తెలుసుకుంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం మన మెయిన్ ఎజెండా. సో ఇలాంటివి ఉన్నాయి అని తెలుసుకుంటే ఎంత తొందరగా మనం చేస్తే అసలు అంత తొందరగా పిట్లో పడరు, ఆ గుంటలో పడరు వాళ్ళు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ మెయిన్లీ ఇక్కడ ఉత్తి ఈ ట్రీట్మెంట్ ఒకటే చేయడం ఇంపార్టెంట్ కాదు మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇదంతా దేని వల్ల మొదలైంది? షుగర్ వల్ల మొదలైంది. సో షుగర్ అనేది మనం కంట్రోల్ చేయాలి. సో ఇట్స్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. అందరూ చెప్తారు, వాచ్మెన్ నుంచి అందరూ చెప్తారు, బాబు షుగర్ ఉంది, నాకు షుగర్ ఉంది అంటే మేడం ఇది తినండి, ఇది తాగండి, ఇది కొత్తగా వచ్చింది, ఇది కొత్తగా వచ్చింది చెప్పే వాళ్ళకి అసలు ఇదేమి ఉండదు. సో మెయిన్లీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ పెయిన్ క్లినిక్ వేర్ అవర్ మెయిన్ ఎజెండా ఈస్ టు మెయింటైన్ ద పేషెంట్స్ బ్లడ్ షుగర్స్ యాజ్ వెల్ యాజ్ ఆ బ్లడ్ షుగర్ వల్ల వచ్చిన ఈ కాన్సిక్వెన్స్ పర్యవసానాలు ఇది ట్రీట్ చేస్తాము. అండ్ లైఫ్ స్టైల్ కోచింగ్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ ఫిట్నెస్ న్యూట్రిషన్ కోచ్ ఇక్కడ ఉంటారు. సో దీని ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు ఫ్యూచర్ లో. సో ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్. ఇది ఏదైతే ప్రొసీజర్ మీరు చెప్పినరో ఈ ప్రొసీజర్ కి ఇప్పుడు జనాలకి వింటూ ఉంటే అనిపిస్తుంది అరే ఈ పలానా ప్రాబ్లం ఉంది మనం వెళ్దామా అనుకునేటప్పుడు మళ్ళీ ఎన్నిసార్లు రమ్మంటారో, దీనికి ఏమైనా సెట్టింగ్స్ అంటారేమో, లేకపోతే ఎప్పటికి తక్కువ అవుతుందో, ఎంత పైసలు తీసుకుంటారో, ఇలాంటి అన్ని డౌట్స్ వస్తాయి. సో వీటికి మీరు ఏం చెప్తారు? మోస్ట్లీ మేము ఇక్కడైతే మా క్లినిక్ కి స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ లో అనుకోవచ్చు మీరు ఫస్ట్ క్లినిక్ వేర్ మేము అసలు ఓపీస్ అనేవి ఎంకరేజ్ చేయం. అండ్ ఏదున్నా ట్రాన్స్పరెంట్ గా ఫోన్ కాల్స్ లో కానీ మేము ముందే చెప్పేస్తాం. సో ఇది ఏంటంటే నాట్ మై సేయింగ్, మేము ఈ డయాబెటిక్ న్యూరోపతి వచ్చిన పేషెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళ టెస్టిమోనియల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మా వెబ్సైట్ లో కానీ రివ్యూస్ లో కానీ, వేర్ వాళ్ళు ఒకటేసారి ఇక్కడికి వస్తారు, సినిమా చూసినంత తక్కువ టైంలో 45 minutes టైంలో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళు వెళ్తారు. అండ్ ఓన్లీ రివ్యూకి పిలుస్తాం, అంటే ఎలా ఉన్నారు ఏంటి అనేది. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే మా క్లినిక్ది మేము రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేస్తూ వాళ్ళ పేషెంట్ ఎలా ఉన్నారు, ఎట్లా ఇంప్రూవ్ అవుతున్నారు, మీ షుగర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ట్రాక్ చేస్తూ ఉంటాం. వెరీ హ్యాపీ టు హియర్ దిస్ అండి. నిజంగా చెప్పాలంటే చాలా మందికి ఇబ్బంది ఉంది, చాలా మంది చాలా కష్టం, చిన్నగానే అనిపిస్తుంది, నొప్పే కదా ఏముంది లే రేపు పొద్దున చూసుకుందాం అనుకుంటారు. కానీ నిజంగా ఇంత సపోర్టివ్ గా ఇంత ట్రీట్ చేసే శక్తి మీకు ఉంది అని అంటే డెఫినెట్లీ నిజంగా చాలా మందికి పనికొచ్చేది ఇది. అండ్ వెరీ హ్యాపీ మీరు వచ్చినందుకు. థ్యాంక్స్ అ లాట్. మళ్ళీ ఒకసారి తప్పకుండా ఇలాంటి టాపిక్స్ గురించి మనం మాట్లాడాలి. థ్యాంక్ యూ. సో చూసిండ్రు కదా, ఈ నొప్పికి ఏముంటదిలే ఏం చేస్తాంలే అని అనుకొని ఇన్ని రోజుల నుంచి ఇలాంటి నొప్పులు ఎన్నో భరిస్తున్నారు. ఒకసారి తప్పకుండా ఇలాంటిది ఏదైనా ఉంది మార్కెట్లో అంటే మీరు ట్రై చేయడానికి ఇష్టపడతారు కాబట్టి, సో వీళ్ళు 100% మేము పేషెంట్ని దగ్గరుండి చూసుకుంటాం, ఏదో ట్రీట్మెంట్ చేసినామా వదిలేసినామా ఆపో బాయ్ కాకుండా దగ్గరుండి చూసుకోవడం, ఏ రాత్రి మీకు ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫోన్ ఆన్సర్ చేసి ఏం చేయాలి, రావాలా వద్దా, లేకపోతే వీడియో కాలా ఏంది, సో ఇదంతా జరుగుతుంది. కాబట్టి నిజంగా ఇలాంటి సమస్యతో ఎవరైనా బాగా ఇబ్బంది పడుతున్నట్టయితే తప్పకుండా వీళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు కంపల్సరీ బాగా ట్రీట్ చేస్తారు. థ్యాంక్ యూ.